నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అసలు రాహుల్ గాంధీకి ఏమైంది ఈయన ఒక జాతీయ పార్టీ నుంచి ప్రధానమంత్రి అభ్యర్థిగా పోటీ పడబోతున్న వ్యక్తి అంటూ ఆ పార్టీకి సంబంధించిన నేతలంతా చెప్తారు దేశ స్వతంత్రం తీసుకురావడానికి కారణమైన పార్టీ అలాగే దేశ స్వతంత్రానికి కారణమైన వ్యక్తి అని చెప్పే గాంధీ పేరును పక్కన పెట్టుకుంటూ భారతదేశంలో దాదాపు 60 నుంచి 65 సంవత్సరాల వరకు కూడా దేశాన్ని ఏలారు. అలాంటి వారసత్వం నుంచి వచ్చిన రాహుల్ గాంధీ ఎందుకు ఈ మధ్య కాలంలో నోరు జారిపోతున్నారు? ఆయన మాట్లాడే మాటలు ఆయనకే కాదు పార్టీకి కూడా, పార్టీని నమ్ముకొని ఉన్న వాళ్ళకు కూడా చెడ్డ పేరు తీసుకువచ్చేలాగా ఉన్నాయి అని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ప్రధానమంత్రి అభ్యర్థి ఇలా ఉన్నాడు అని అంటే పార్టీ పరిస్థితి ఏంటి అని ఎవరైనా విమర్శిస్తారని ఎందుకు ఆలోచించలేకపోతున్నారు? ఒక సాధారణ కార్యకర్త అలాంటి మాటలు మాట్లాడితే పై స్థాయిలో ఉన్న నేతలు వాటిని తప్పు అని చెప్పాలి. కానీ అధినేతే అలాంటి మాటలు మాట్లాడుతూ ఉంటే వినే వాళ్ళకు, చూసే వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బందికరంగా ఉంది. ఎందుకు ఆ ఇబ్బంది అనేది నేను మీతో షేర్ చేసుకోవాలి అనే ముందు ఒక వీడియో చూపిస్తా మీకు, చూడండి. कभी कहेंगे उधर देखो भैया अमिताभ बच्चन नाच रहा है, वो देखो भैया उसके साथ ऐश्वर्या राय नाच रही है. आप लोग इधर उधर देखोगे, ओ हाँ भैया वहां पे पाकिस्तान में बड़ा प्रॉब्लम, ओ भैया देखो चाइना में ये हो रहा है, ओ देखो भैया ऐश्वर्या राय नाच गई. मीडिया में आपको यही दिखेगा. 73% की मीडिया में बात नहीं होगी, मजदूरों की बात नहीं होगी, किसानों की बात नहीं होगी. और 24 आज का युवा नशे में, मैंने वहां देखा, बनारस में देखा, सड़क पे देखा. नहीं तो अगर शराब नहीं पी रहा तो फिर इस मोबाइल फोन पे 7-8 घंटा 7-8 घंटा भैया वीडियो देखता रहता है, वीडियो देखता रहता है, एक दूसरे को भेजता रहता है. రైట్, చూసారు కదా, హిందూ ధర్మంపై ప్రతిసారి ఏదో ఒక విమర్శ చేస్తూ మైనారిటీలో పాపులారిటీ సంపాదించుకోవడానికి రాహుల్ గాంధీ ఎప్పుడూ ముందుంటారు. ఇది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా వాస్తవం. ప్రధానమంత్రి అభ్యర్థిగా ఈయన పేరు అంటూ చెబుతుంటే ఇలాంటి వీడియోలు చూసిన తర్వాత చాలా మంది ఈయన ఏంటి ప్రధానమంత్రి అభ్యర్థి అనుకుంటున్నారు. ఆయన ఆలోచన ఏందో కానీ అది ఎవ్వరికీ అంతుపట్టదు. విచిత్రంగా చిత్రంగా మాట్లాడుతూ ఉంటాడు. వారణాసి, కాశీని ప్రపంచంలో చాలా మంది కూడా ముక్తి మార్గంగా భావిస్తూ ఉంటారు. జీవితంలో కాశీ వారణాసికి కంపల్సరీ వెళ్ళాలనుకుంటారు. పితృదేవతలకు సంబంధించి అక్కడ కార్యక్రమాలు చేస్తే వాళ్ళకు స్వర్గ ప్రాప్తి వస్తుందని, వాళ్ళకు మోక్షం దొరుకుతుందని ఆలోచిస్తారు. ఇప్పుడు అలాంటి దాన్ని విమర్శించే ముందు కొంచెం వెనక ముందు చూసుకోవాలి కదా. కానీ ఎలా మాట్లాడినా సరిపోయిద్దా? ఆయన ఏం మాట్లాడారు అంటే, ఈ కామెంట్స్ నాకే కాదు చాలా మందికి కొంచెం దరిద్రంగా అనిపించాయి. రాత్రి అయితే మందు కొట్టి రోడ్ల మీద పడతారు జనం. వారణాసిలో ఫోన్లు పట్టుకొని ఏమో చేస్తారు. ఇది వారణాసికి సంబంధించి రాహుల్ గాంధీ మాట్లాడిన మాటలు. రాహుల్జీ, మీరు ఢిల్లీలో ఉంటారు కదా, ఢిల్లీలో సాయంత్రం అయితే లేదా వీకెండ్ వస్తే యువత లేదా ఉద్యోగం చేసేవాళ్ళు మీకు మందు కొడుతూ ఎవరు కనిపించలే? ఫోన్లు పట్టుకొని ఎవరు కనిపించలే? రైట్ కాదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాలు చూసుకుందాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఏమైనా మద్య నిషేధమా? సెల్ ఫోన్లలో గేమ్స్ ఆడటం నిషేధమా? కర్ణాటక, హైదరాబాదు, బెంగళూరు ఒక నియోజకవర్గం గురించో, ఒక ఆధ్యాత్మిక ప్రదేశం గురించో మాట్లాడేటప్పుడు విమర్శించడానికి నీకు ఈ పాయింట్లే దొరికాయా? వారణాసి పవిత్రత తెలుసా? పవిత్రమైన స్థలంలో మీ కంటికి నైట్ మందు కొట్టి ఫోన్లలో ఆడే వాళ్ళు ఒక్కరే కనిపిస్తున్నారా? అంతకు మించిన గొప్పతనం వారణాసిలో మీకు ఏం కనిపించట్లేదా? డెవలప్మెంట్ ఏం కనిపించట్లేదా? ఆధ్యాత్మిక కేంద్రం ఏం కనిపించట్లేదా? ఎందరో మనోభావాలు మీ కంటికి కనిపించట్లేదా? ప్రత్యర్థిని ఎదుర్కోవాలి అంటే ప్రత్యర్థి గురించి మాట్లాడాలి. అక్కడ అభివృద్ధి
జరిగిందా లేదా అనే దాని గురించి మాట్లాడాలి. కానీ ఆ స్థలాన్నే కించపరిచేలాగా మాట్లాడటం అనేది ఎంతవరకు సమంజసం? ఇది నేను కాదు, సోషల్ మీడియాలో చాలా మంది అడుగుతున్నారు మీ వీడియో కింద కామెంట్స్ పెడుతూ. పవిత్ర పుణ్యక్షేత్రం గురించి ఇలా మాట్లాడటం ఏంటి అనేది రాహుల్ గాంధీ విజ్ఞతకే వదిలేద్దాం. సోనియా గాంధీకి ఈ వీడియో చూసిన తర్వాత సోనియా గాంధీకి అమేఠీ నియోజకవర్గం నుంచి గెలుపొందిన స్మృతి ఇరానీ కేంద్ర మంత్రి, పవర్ఫుల్ లీడర్, మహిళా లీడర్ అని చెప్పొచ్చు, ఒక విషయం చెప్పారట. అదేంటి అంటే, సోనియా గాంధీ నీ కొడుకు బాధ్యతలు చెప్పు, యూత్ తాగి తందనాలాడుతుంది అంటుండు. హైదరాబాద్, కర్ణాటక, బెంగళూరులో పరిస్థితి ఏంది? కామన్ సెన్స్ లేకుండా పొలిటీషియన్ ఎలా అయిండు అంటూ స్మృతి ఇరానీతో పాటు కొంతమంది కామెంట్స్ చెప్తున్నారు. ఏదేమైనా కానీ బాధ్యతాయుతంగా ఒక నాయకుడు అవ్వాలి అనుకునేవాడు బాధ్యతాయుతంగా ఎలా ఉండాలి అనేది ఫస్ట్ నీ కొడుకు నేర్పించు అనే విషయాన్ని ఈ కామెంట్ చూసిన తర్వాత స్మృతి ఇరానీ చెప్పారు. మరి రాహుల్ గాంధీ ఈ కామెంట్ చూసిన తర్వాత మీకేమనిపిస్తుంది అనేది కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.